హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో బీర చిక్కు టమాటాతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇడ్లీ, దోశ, ఉప్మా, రైస్లోకి కూడా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేద్దాం. ఒక నిమిషం వేయించుకొని దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోనే 10-12 ఎండుమిర్చి కూడా వేసి వీటిని కూడా దోరగా వేయించుకుందాం. ఇవి అలా వేగిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దానిలో ముందుగా మనం కడిగి ఉంచిన బీర చెక్కు వేద్దాం. బీర చెక్కుని 1-2 నిమిషాలు బాగా వేయించుకొని దీనిలోనే ఒక టమాటా కట్ చేసి ఈ బీర చెక్కులో వేసి వేయించుకుందాం. బీర చెక్కు, టమాటా ఒక 5 నిమిషాలు అలా వేగిన తర్వాత దీనిలో చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసి వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. మిక్సీ జార్ ఒకటి తీసుకుని దానిలో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు మిశ్రమం వేసి ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన ఎండుమిర్చి పౌడర్ దీనిలోనే మనం వేయించుకున్న బీర చెక్కు, టమాటా, చింతపండుతో సహా వేసి దీన్ని మరోసారి మిక్సీ చేద్దాం. ఇది అలా చేయగా వచ్చిన పచ్చడి. దీన్ని వేరే ప్లేట్లో తీసుకొని దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి బాగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బీర చెక్కు పచ్చడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో బీర చెక్కు, టమాటాతో ఎంతో రుచిగా ఉండే బీర చెక్కు టమాటా పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.